ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి రోజు మనం కొత్త బట్టలు ధరిస్తాం, అన్నీ కొత్తగా వేస్తాం. కానీ ఒక్క ప్రమిదల విషయంలోనే పోయిన సంవత్సరం ఉండయి కదా, అవే వాడదామని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నిటిల్లో ఇన్ని జాగ్రత్తలు తీసుకునే మనం ప్రమిదల విషయంలో మాత్రం పాతవి వాడుతూ ఉంటాం. అది తెలిసి కొందరు, తెలియక కొందరు, ఆర్థిక ఇబ్బందుల వల్ల మరికొందరు. అయితే ఎవరు ఎలా వాడినా పాతయ్య వాడవచ్చా లేదా అనే విషయంపై ఈ వీడియో. హిందువులకు ఎంతో ఇష్టమైన పండుగ దీపావళి పండుగ. ఈ దీపావళి పండుగ రోజు మనం ఇంటిని మొత్తం వెలుగులతో నింపేస్తాం. ఈ క్రమంలోనే గత ఏడాది వాడిన మట్టి ప్రమిదలను కూడా వాడుతూ ఉంటాం. అలా వాడవచ్చా లేదా, లేక అది మన అదృష్టాన్ని, సంపదను ప్రభావితం చేస్తుందా? ఒకవేళ చేస్తే అలా కాకుండా ఏం చేయాలి? అయితే దీపావళి రోజు దీపాలకు సంబంధించిన పవిత్రమైన నియమాలను కానీ తెలుసుకుని పాటిస్తే మీరు వెలిగించే ప్రతి ఒక్క దీపం కూడా మీ ఇంట్లోకి అదృష్టాన్ని, ఆనందాన్ని ఆహ్వానిస్తుంది. అసలు ఆ నియమాలు ఏమిటో తెలుసుకుందాం. మనం వాడేవి మట్టి ప్రమిదలైతే సాధారణంగా పూజలకు, ముఖ్యంగా దీపావళి పూజకు వాడే మట్టి ప్రమిదలు చాలా పవిత్రమైనవి. వాటిని ఒక్కసారి మాత్రమే వాడాలి. వాటిని తిరిగి వెలిగించడం మంచిది కాదని పెద్దలు చెబుతున్నారు. ఎందుకంటే ఆ మట్టి ప్రమిదలు పూజ సమయంలో వెలువడే దైవక శక్తులతో పాటు ప్రతికూల శక్తులను కూడా గ్రహిస్తాయని నమ్మకం. కాబట్టి పాత ప్రమిదలతో కొత్త పూజ చేయటం అశుభంగా పరిగణిస్తాం. పండుగ తర్వాత వాటిని గౌరవంగా పవిత్ర నదులలో కలపడం లేదా రావి, తులసి వంటి పవిత్ర చెట్ల మొదట్లో ఉంచడం చాలా మంచిది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఈ నియమానికి ఒకే ఒక్క మినహాయింపు ఉంటుంది. అదే యమదీపం. మృత్యుదేవుడైన యముడి కోసం వెలిగించే ఈ దీపాన్ని ధనత్రయోదశి లేదా చోటీ దీపావళి రోజున వెలిగిస్తారు. ఆవాల నూనెతో నింపిన ఈ దీపాన్ని దక్షిణ దిశగా ఉంచుతారు. అలా చేయడం వల్ల అకాల మరణాల భయాలు తొలగిపోయి కుటుంబానికి రక్షణ లభిస్తుందని విశ్వాసం. ఈ ప్రత్యేక దీపాన్ని మరుసటి ఏడాది కూడా తిరిగి వెలిగించవచ్చు. ఎందుకంటే అది ఏటా కొనసాగించే ఒక రక్షణ పూజ. ఇక రెండవది, లోహాలతో తయారు చేసిన దీపాల సంగతిని పరిశీలిస్తే మీరు ఇత్తడి, వెండి లేదా రాగి వంటి లోహపు దీపాలను కానీ వాడుతుంటే నియమాలు వేరువేరుగా ఉంటాయి. వీటిని పదే వాడుకోవచ్చు. అయితే ప్రతిసారి వాడే ముందు వాటిని శుభ్రంగా కడిగి శుద్ధి చేయాలి. కర్పూరం లేదా అగరవత్తి పొగ చూపించి శుద్ధి చేయడం ఒక మంచి పద్ధతి. చక్కగా శుభ్రపరిచిన లోహపు దీపాన్ని మళ్ళీ వెలిగించడం శుభప్రదమే. ఎలాంటి పరిస్థితుల్లో కూడా పగిలిన లేదా చిట్లిన ప్రమిదలను అస్సలు వాడకూడదు. ఇది అశుభానికి సూచకం. అలా చేస్తే ఇంట్లోకి ఆర్థిక నష్టాలు, ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయని నమ్మకం. పాత ప్రమిదలు చిట్లినా, పగిలిపోయినా లేదా బాగా పాతగా అయిపోయినా వాటిని గౌరవప్రదంగా పక్కన పెట్టేయాలి, కానీ వాడకూడదు. పూజలో వాడని పాత మట్టి ప్రమిదలు ఉంటే వాటికి అందంగా రంగులు వేసి ఇంటి అలంకరణకు వాడుకోవచ్చు. అంతేకాని దీపారాజన మాత్రం చేయకూడదు. ఇక దీపావళి రోజు ప్రమిదలు ఏ దిక్కుగా వెలిగిస్తే మంచిది? ఎప్పుడు కూడా ప్రమిదలు తూర్పు లేదా ఉత్తర దిశగా వెలుగుతూ ఉండాలి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెట్టే దీపం జ్వాల లోపలికి ఉండేలా చూసుకోవాలి. ఇది సంపద ఇంట్లోకి వస్తుంది అనటానికి సంకేతం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, దీపావళి రోజు పూజను ఇంట్లోని పూజ గదిలో మొదటి దీపం వెలిగించి ప్రారంభించాలి. ఆ మొదటి దీపాన్ని స్వచ్ఛమైన నెయ్యితో వెలిగించడం అత్యంత శ్రేయస్కరం. పూజ గది ప్రధాన ద్వారం, హాల్, కిచెన్, ఆగ్నేయ మూల, తులసి మొక్కల దగ్గర, బాల్కనీలో దీపాలు వెలిగించడం ముఖ్యం. మనం జనరల్గా ప్రధానంగా చేసే తప్పేంటంటే ఒక దీపం నుంచి మరొక దీపాన్ని వెలిగించడం. అలా అస్సలు చేయకండి. ప్రతి దీపాన్ని కూడా కొత్త అగ్గిపుల్లతో వెలిగించండి. ఒకసారి వెలిగించిన దీపాన్ని దానంతటా అదే కొండెక్కనివ్వాలి. అంతేకాని నోటితో కానీ చేత్తో కానీ అస్సలు ఊదకండి. ఒకవేళ అలా కానీ చేసినట్లయితే లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లేనని మన సాంప్రదాయం చెబుతుంది. ఇలాంటి చిన్న నియమాలు పాటిస్తే దీపావళి నుండి మన సంపద రెట్టింపు అవుతుంది అనటానికి ఎలాంటి సందేహము లేదు. ఈ దీపావళి మీ అందరి ఇళ్లల్లో ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.